ఇప్పుడు 100% అందరూ సాటిస్ఫై అవ్వాలి అనేసరికి బోల్డ్ అంత స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటది. ప్రాపర్ గా తీయలేకపోతారు. ఎస్, నేను పాస్ మార్క్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకున్నప్పుడు ఆ పాస్ మార్క్ ఎలా వస్తుంది, ఎలా ఆలోచిస్తే, ఎలా సినిమా తీస్తే వస్తుందని మీరు అనుకుంటారు? ఇప్పుడు ఇండియాలో మీకు డిఫరెంట్ టైపు ఉంటుంది. క్రూర బదులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, చిన్న వాళ్ళు అన్నీ ఉంటుంది. బట్ టోటల్ కెపాసిటీలో ఎక్కువ ఏది? మాస్. మాస్. కష్టపడే వాళ్ళు ప్రాబ్లం చెప్పేటప్పుడు వాళ్ళు నా గురించి చెప్తున్నారన్న ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అవును. అది వాళ్ళని మనం కవర్ చేయాలి. ఆ 80% మెజారిటీ వాళ్ళే ఉన్నారు, మనకు వాళ్ళే కవర్ చేయాలి. వాళ్ళని కవర్ చేస్తే మనం సక్సెస్ అవుతాం. నీ 20% వాళ్ళు కవర్ చేస్తే ఈ 80% వాళ్ళు కవర్ చేయలేదు. అవును. ఇది ఇది మనం తెలుసుకుని చేయాలి సినిమా అన్నది. ఆ సినిమా నా గురించి కాదు అనుకున్నప్పుడు వెళ్ళరు ఎవరు. ఎందుకు బయట వచ్చేటి పోరా అంటాడు. మీరు ఇంటర్వ్యూ తీస్తున్నప్పుడు సినిమా చూసి వచ్చేవాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరే చూసి ఉంటారు, నేను చెప్పేది అర్థమవుతుంది. ఒక 10 మంది అబ్బా సూపర్ అండి, అబ్బా ఏం పిక్చర్ అండి, ఏం డైరెక్షన్ అండి, ఏం యాక్టింగ్ అండి చెప్తూ ఉంటారు. వెనక ఒకడు అంటాడు. అవును, అది అర్థమైపోతుంటుంది. అంటే 10 మంది ఉన్నా ఒక ఇద్దరు అలా ఉంటారు. మనం ఏం చేయలేము దాన్ని. మనం వాళ్ళ కోసం కాదు ఇది. ఈ 10 మంది ఉన్నారా సక్సెస్, అది చాలు మనకి. అప్పుడు మనకి మన పెట్టుబడి, మన కష్టానికి ఫలితం ఇది పోయి చేరవలసింది కరెక్ట్గా చేరింది. ఒకటి మా మామగారిని నువ్వు పిక్చర్ చేశాను. అవును. మామగారిని పిక్చరు ఎవరన్నా మామగారిని టైటిల్ పెట్టరు. ఎందుకంటే ఇదేంట్రా మామగారు అని కోపం వస్తుంది. నేను పెట్టి రిలీజ్ అయిన తర్వాత మొదట మామగారు అంటేనే అల్లుడు గారు చెప్తారు, ఏంటే మీ ఆయన వచ్చాడు, ముసలాయన వచ్చాడు, ఏంటో చూడు అంటాడు. హీనంగా అది ఒక టైపు, ఏదో ఎవరో రాకుండా మనిషి వచ్చినట్టు అని ఒక హీనంగా మాట చెప్తుంటారు. నా మామగారు చూసిన తర్వాత వాళ్ళకు ఒక అర్థమైంది. ఏంటి, మన లైఫ్కి మంచి తోడు ఇచ్చిన ఒక తండ్రి ఎంత గౌరవంగా చూసుకోవాలి, అది పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత జనాలకి అది అర్థమైంది. తెలుసు, బట్ ఒకసారి కొట్టి చెప్పినట్టు, రైట్ అని కొట్టి చెప్పినట్టు ఆలోచించేట్టు చేయడం ఎంతో గొప్ప విషయం అది. తర్వాత మామగారు ఉన్న వాడుకు మర్యాద వచ్చింది. చెప్తున్నాను. అవును. ఇప్పుడు ఒక విషయాన్ని మనం తీసి చెప్తున్నాం. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి పిక్చర్ తీస్తున్నాను, అందరూ ఇందులో ఏముంది సార్ అంటున్నారు. బాబోయ్ మీరు ఊరుకుండండి అయ్యా. అందరూ 80% మంత్లీ శాలరీకి బతుకుతున్న వాళ్ళ జీవితం ఏంటని మనం చూపిస్తున్నాం. నిజమే. ఇది సక్సెస్ కాకపోతే ఏంటి? దీనికి కావలసిన ఆర్టిస్ట్ ఏంటి, ఎవరుండాలి, ఎవరు ఏం చెప్తే బాగుంటుంది, ఎవరు యాక్ట్ చేస్తే బాగుంటుంది. నా పిక్చర్ మీరు చూసారంటే అన్ని క్యారెక్టరు బ్రహ్మాండంగా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం తప్పు చేసి ఆడియన్స్ మీద వదిలేయడం ఉండకూడదు. వాళ్ళు 80% డబ్బు కోసం బతుకుతున్న వాళ్ళు కథ చెప్పేటప్పుడు, వాళ్ళు లైఫ్లో ఏం జరుగుతుందని చెప్పేటప్పుడు వాళ్ళు అదే విధంగా దానికి ఫుల్ కామెడీ, సెంటిమెంట్ తక్కువ, కామెడీ ఎక్కువ పెట్టి చేసేటప్పుడు అది ఎంత గొప్పగా హిట్ అయిందని చెప్పవలసిన పని లేదు. ఎంతమంది గొప్పలకు పోయి పక్క వాళ్ళు చూస్తున్నారు అనుకొని మనల్ని మనం గొప్పగా ఊహించుకొని ప్రొజెక్ట్ చేసుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎలా ఉన్నాయి, ఎలా అప్పులు చేసుకుంటున్నారు, పిల్లలతో ఎలా కష్టపడుతున్నారు. ప్రతి ఒక్క 3 ఫ్యామిలీలు, ప్రతి ఒక్క ఫ్యామిలీ అరే నేనున్నానే అందులో, నా గురించి చెప్తున్నారే అనుకునేట్టుగా ఉంది. దానికే ఏం చేసామంటే కొంచెం దీనికంటే బెటర్ ఒకటి ఉంటే బాగుంటుందని ఇటు రమ్యాకృష్ణ, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చదివిన వాళ్ళు బుద్ధిమతి చెప్తారు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళు లైఫ్ని అండర్ చేసుకున్న వాళ్ళు, లైఫ్ అంటే ఏంటి అండర్స్టాండ్ చేసుకుని బతుకుతున్న వాళ్ళు అని వాళ్ళ క్యారెక్టర్ పెట్టాం. అవును. ఇవన్నీ మీరు చూసారంటే జనాల దగ్గర ఆటోమేటిక్గా వెళ్తుంది. ఇది అందులో మీరు పెట్టిన పేరు కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. మన ఇంటికి ఎవరు వచ్చినా కానీ మనం చెప్పే మాట, మన వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు చెప్పే మాట అదే కదా. నేను ఏం చేశాను, పిక్చర్కు పబ్లిసిటీ చేసేటప్పుడు నేను టైటిల్ పెట్టాను కదా, మావాడు తోరణం పెట్టాను కదా. అవును అవును. దాన్ని ప్రింట్ చేశాను, లక్షల మీద ప్రింట్ చేసి
ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ పంపించేశాను. వాళ్ళ ఇంట్లో ముందు పెట్టుకున్నారు. అది ఎంత ఆనందంగా ఉంటుంది. అవును, ఇంటి గుమ్మాల కనిపెట్టుకోవడం. దీంట్లో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పవలసి వస్తుంది. ప్లీజ్. అవునమ్మా, ఏంటంటే షూటింగ్ అంతా జరుగుతూనే ఉంది. టైటిల్ ఏం పెట్టాలి మాకు అర్థం కాలేదు. ఇది కొత్త సబ్జెక్ట్ కదా, ఎవరి మీద పర్టికులర్ పర్సన్ మీద పెట్టలేం కదా. అవును, అందువల్ల ఇది ఏంట్రా టైటిల్ పెట్టడం నేను థింక్ చేస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడు కొన్ని ఇది ముందే పెట్టేస్తాను. మామగారు అనేది కన్ఫర్మ్ చేసుకున్నాను, హిట్లర్ కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇదన్నీ కొన్ని విషయాలు నాకు కొంచెం లేట్ అవుతుంది. అలా వచ్చేటప్పుడు ఇది ఎలాగా ఏం పెడితే బాగుంటుంది థింక్ చేసి ఏం చేసేటప్పుడు ఒకరోజు వందే మాతరం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దానికి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎలాగంటే ఇంకా గొప్ప విషయం ఏంటంటే పల్నాటి పౌరసంలో వందే మాతరం శ్రీనివాసుని తీసుకెళ్ళిపోయి ఊరు నుంచి తెప్పించి రహమాన్ దగ్గర పాడించాను. బండెనక్క బండి కట్టి 16 బండ్లు కట్టి ఆడు ఏదో అంటున్నాడు రహమాన్, ఓ బాబు వద్దు, తెలుగులో అక్షరం తప్పు రాకుండా చెప్పేవాడు ఉన్నాడు నా దగ్గర. ఎందుకంటే నేను ఆయన్ని దాసనారాయణ ఒక బర్త్డేకి వాళ్ళ ఊరిలో ఆ ఊరిలో జరిగేటప్పుడు అతను పాట పాడుతున్నాడు టేప్ కొట్టుకుని. అది నేను విన్నాను శ్రీనివాసు పాడేటప్పుడు. చాలా గొప్పగా ఉందని చెప్పేసి రఘుమాన్కి రికమెండ్ చేసి పాడించాను. అది గుర్తుపెట్టుకున్నాను. అది గుర్తుపెట్టుకుని పాడించాను. పెద్ద హిట్ అయింది ఆ సాంగ్, బండెనక బండి కట్టి. చాలా గొప్పగా పెద్ద హిట్ అయింది రఘుమాన్ సాంగ్. ఇప్పుడు ఏంటంటే వందే మాతరం శ్రీనివాసన్ ఈ పిక్చర్కి మ్యూజిక్ డైరెక్టర్. నాకు అప్పటి నుంచే బాగా మేము ఇద్దరు చాలా బాగా ఉంటాం. ఇప్పుడు షూటింగ్కి ఒక రోజు వచ్చాడు, అన్నపూర్ణాలు షూటింగ్ జరుగుతుంది. అప్పుడు ఒక రోజు వచ్చాడు మనిషి. ఒక రోజు వచ్చి అలా కూర్చొని మాట్లాడుతూ మోహన్ గారు ఈ టైటిల్ పెట్టలేదా ఇంకా మీరు అన్నారు. లేదమ్మా, ఈ సబ్జెక్టుకి ఏం పెట్టాలో నాకు అర్థం కాలేదు అన్నాను. అదే మోహన్ గారు, పూజ రోజున వచ్చాను కదా, అప్పుడు రోజా ఫస్ట్ షాట్ తీశారు కదా మీరు, అందులో ఫస్ట్ డైలాగ్ ఏంటో తెలుసా? అదేనమ్మా చెప్పు. అవును కదా అన్నాను. అవును, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటుంది. దీనికంటే గొప్ప టైటిల్ ఏముందండి? అది నిజం కదా. అరే పోయావయ్యా, చాలా గొప్ప టైటిల్ కదా. చెప్పడమే ఒక ఆనందం ఉంటుంది. మీరు ఏంటి చాలా సంతోషం వందే మాతరం నీకు అని చెప్పి ఆ టైటిల్ అప్పుడు ఆ రోజు మనవాడు వందే మాతరం శ్రీనివాసు ఆ రోజు గుర్తు చేశాడు కాబట్టి ఆ టైటిల్ పెట్టానమ్మా. ఎందుకంటే ఆ రోజు పూజ రోజు ఆయనకి గుర్తు ఉంది చూడండి, ఆ డైలాగ్ మంచి డైలాగ్, స్టార్టింగే మంచి డైలాగ్ పెడుతున్నారు అవును అని చెప్తున్నది ఉంది కదమ్మా, అందువల్ల ఆ టైటిల్ పెట్టాను. అందులో ఒక శుభ సూచకం ఉంది, ఒక సెంటిమెంట్ అనేది ఉంది, ప్రతిదీ అందులో కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది అదే కదా. అదేనమ్మా, అందరూ క్షేమంగా ఉండాలని కదా కోరుకుంటాం. ఎవరు చెడిపోవాలి, మంచి వాళ్ళు చెప్తున్నాను నేను, చెడ్డ వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఒక పాజిటివ్ గా ఆలోచించాలి అనుకుంటే ఒక క్షేమము లాభము అనేదే కదా కోరుకునేది. అది పబ్లిసిటీ అంతా చాలా బాగా చేశాను. సాంగ్ చాలా బాగా వచ్చింది, అందరికీ నచ్చింది. నచ్చని వారే ఉండరు అనమాట. కోవై సరళ బ్రహ్మానందం క్యారెక్టరు కాంబినేషన్ అబ్బో చాలా గొప్ప కాంబినేషన్. అది బ్రహ్మానందం గారు చాలా బాగా చేశారు. నేను ఆయన మీదే నేను మొత్తం నా ఇదంతా పెట్టుకున్నాను, బలం అంతా పెట్టుకున్నాను నేను. ఈయన మాత్రం పర్ఫెక్ట్ చేసి మీద అన్ని బ్రహ్మాండంగా వస్తుందని అనుకున్నాను. ఆయన దగ్గర చాలాసారి చెప్పి ఆయన్ని ఆ రూట్కి తీసుకొచ్చి మళ్ళీ చెప్పేటప్పుడు ఆ విశ్వరూపం తీసుకొచ్చింది. అది వాళ్ళిద్దరు క్యారెక్టర్. అవును, అది ఒక రకంగా మల్టీ స్టారర్ మూవీ. నేను కోవేశ్వర్లాగా చెప్పాను నేను, చూసుకో మన వాడు లేస్తాడు మనిషి, బ్రహ్మానందం మనసు పెడితే నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు అన్న. అన్న వదలన్నా, ఆయన ఎంత లేస్తాడో నేను కూడా అంత లేసేస్తానండి. అదే ఆ పిక్చర్ పెద్ద హిట్ అయింది. ఎక్కడ హెసిటేషన్ లేకుండా కోవై సరళ చేసినటువంటి యాక్టింగ్ కూడా అందరూ బాగా చేశారు. వీళ్ళిద్దరు బాగా తెలుస్తారు, వీళ్ళ సీన్ లో కామెడీ బాగా ఉంటుంది, బాగా కనెక్ట్ అవుతారు కూడా. అవును, అది సార్ ఇదేనా సినిమా వాళ్ళు ఒక మాట అంటుంటారు, పబ్లిక్ పల్స్ పట్టుకోవాలి అనేది. ఇది ఇలాగైనా పట్టుకోవడం? పబ్లిక్ పక్కన వీళ్ళు మొదట దిగితే తెలుసుకోవాలి కదా. వీళ్ళు ఏసీ రూమ్లో కూర్చొని చేసుకుంటే బాగుండదు, పల్స్ దొరకదు. వీళ్ళు ఏసీ రూమ్లో చూసుకుంటే బల్బు చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాం కాదు. అన్నీ చూడాలి, అన్నీ ఎలాగా ఏంటి, ఎక్కడ వెళ్ళినా అదేంటి అదేంటి అని మనం తెలుసుకోవాలి ఒక్కొక్కటి. అప్పుడే మన దగ్గర అవి అన్నీ కరెక్ట్గా వస్తుంది. అప్పుడు ఈ క్యారెక్టర్ ఈ సబ్జెక్టు ఆడియన్స్ దగ్గర వెళ్తుంది.
ఈ మ్యాటర్ వాళ్ళకి బాగా నచ్చుతుంది అనేది మెయిన్. తర్వాత దాన్ని చెప్పే విధం ఒకటి ఉంది. అవును. అందరూ నన్ను చెప్తుంటారు, మా రీమేక్ సబ్జెక్ట్ చేస్తున్నా అని చెప్తుంటారు. నేను రీమేక్ మ్యాటర్ తీసుకుంటాను, తర్వాత దాని మీద 3 మాసాలు కూర్చుని కొత్త స్క్రిప్ట్ తీసుకొస్తాను నేను. అవును. అది నాకున్న బలం. నాకున్న బలం ఏంటి, మళ్ళీ ఏంటమ్మా ఒక మ్యాటర్ ఏంటి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన ఇద్దరు హోటల్కి వెళ్తున్నాం అనుకోమ్మా. అవును సార్. హోటల్కి ఎందుకు వెళ్తాం? తినడానికి వెళ్తున్నాం కదా, ఎదురు కూర్చున్నాం ఉంటే నేను వెళ్ళి కూర్చున్న వెంటనే నేను అడుగుతున్నది నిన్ను, ఏం తింటావమ్మా అని. అవును. నీకేం ఇష్టం, కొత్తగా ఏం తింటావు అని నిన్ను అడుగుతున్నాను. అవును. నేను తినేది నీకు చెప్పవచ్చుగా. అవును కదా. నేనేం తిన్నాను చెప్పవచ్చుగా. మన ఇద్దరు లోపల డిఫరెన్స్ ఉంది. నీకేదో టేస్ట్ ఉంది, నాకు వేరే టేస్ట్ ఉంది. అలాగే లాంగ్వేజ్కి లాంగ్వేజ్ టేస్ట్ మారుతుంది. అవును. జనాలకి జనం ఏ క్యారెక్టర్ మారుతుంది. హైదరాబాద్లో సూపర్ హిట్ అండి, విజయవాడ కొంచెం తక్కువ ఉందని అంటారు. అర్థమైందమ్మా? అవును. వైజాగ్లో బాగుందండి, కృష్ణా డిస్టిక్లో కొంచెం, నెల్లూరులో కొంచెం తక్కువ ఉందండి అంటారు. వీడిని కవర్ చేయాలి, వాడిని కవర్ చేయాలి. ఆ లెక్కలన్నీ మనం కరెక్ట్గా తెలుసుకుని ఈ జాబ్లో దిగాలి. ఏదో డబ్బు ఉందని పిక్చర్ తీయడం తప్పు. అది చాలా తప్పు అన్నమాట.